హై వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అయితే ఎపిసోడ్ 22లో ఏమవుతుందంటే గౌరీని డ్రాప్ చేయడానికి కానిస్టేబుల్స్ అయితే వెళ్తూ ఉంటారు కదా. ఈలోపు శంకర్ వాళ్ళు బోర్డు పైన అంటే అనాలిసిస్ చేస్తూ ఉంటారు కేసు కోసం. ఈలోపు సాంబా వచ్చి ఎస్ఐ సాంబశివరావు అనమాట, ఆయన వచ్చి అంటారనమాట, ఏంటంటే సార్ మనకి అపార్ట్మెంట్లో ఒక డెడ్ బాడీ దొరికింది అని చెప్పగానే గౌరీ ఇట్లా వెనక్కి తిరిగి చూస్తుంది. అది సెక్యూరిటీ గార్డ్ అనగానే అదే సెక్యూరిటీ గార్డ్, నేను చెప్పాను కదా ఒకసారి మాస్క్ వేసుకున్న మనిషి నా మీద అటాక్ చేశాడు పార్కింగ్ లాట్లో అని చెప్పాను కదా. సో అతనే అంటే శంకర్ అదంతా తలుచుకుంటుంటాడు. అంటే ఈమె వచ్చింది కదా ఒకసారి కంప్లైంట్ ఇవ్వడానికి, ఈయన పట్టించుకోలేదు కదా, అవన్నీ గుర్తు చేసుకుంటుంటాడు. అయితే అది కంపల్సరీ ఆ సెక్యూరిటీ గార్డ్ అయ్యి ఉంటాడు అని అంటారు. అనగానే ఆ ఫోటో చూపిస్తారు, ఆ సెక్యూరిటీ గార్డ్ది. చూపించగానే గౌరీకి ఇతన్నే చంపేశాడు, నేను ఆ రోజు కిడ్నాప్ అయిపోవాల్సింది కానీ ఎలాగో తప్పించుకున్నాను అని అంటాడు. ఈలోపు ఆ సెక్యూరిటీ గార్డ్ పైన యూజ్ చేసిన వెపన్ అంటే పొడిచాడు కదా, మల్టిపుల్ స్టాబ్స్ ఉంటాయి, ఆ స్టాబింగ్, ఇంకా వీళ్ళిద్దరూ ఆ మాస్క్ మనిషిని ఒకసారి వెనకాల పడతారు కదా, అప్పుడు ఒక కార్ దగ్గర ఉన్న మనిషిని విసిరేస్తాడు పొడిచేసి, ఆ స్టాబింగ్, ఇంకా ప్రీతి డెడ్ బాడీ దొరుకుతుంది కదా అక్కడ పొడిచినవి అన్నీ సేమ్ వెపన్ అనే రిపోర్ట్ అయితే వస్తుంది అనమాట. సో ఈమె ఏడుస్తుంటుంది, తినే ప్రీతి తను నాకు చెప్పాడు నీకోసం నేను ఒక అమ్మాయిని చంపేశాను ప్రీతి అని, నా వల్ల పాపం తిని చనిపోయింది అని గౌరీ అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది అనమాట. అంటే పోలీస్ స్టేషన్లోనే వాటన్నిటికీ చెప్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఒక పెళ్లి కూతురుని చంపేశాడు కదా, ఆ డెడ్ బాడీ మీద కూడా సేమ్ స్టాబింగ్ ఉంది, ఇవన్నీ అంటూ ఉంటే ఇంకా గౌరీ ఏడుస్తూ ఫుల్ ఫెయింట్ అయిపోయినట్టు శంకర్ మీద ఇట్లా వాలిపోతుంది అనమాట. అప్పుడు ఆయన ఏమంటాడంటే వాళ్ళ కానిస్టేబుల్స్ ఉన్నారు కదా వాళ్ళంతా తీసుకెళ్ళి మేము జాగ్రత్తగా డ్రాప్ చేయండి అని చెప్పి వీళ్ళంతా అనాలిసిస్ స్టార్ట్ చేస్తాడు. అంటే విక్టిమ్స్ అందరూ పెరిగిపోతున్నారు, ఏదో లింక్ ఉంటుంది కానీ వీళ్ళ ఒకరికి ఎవరికి సంబంధం లేదు కానీ చాలా జరుగుతున్నాయి అని అనాలిసిస్ చేస్తూ ఉంటారనమాట. చేస్తూ ఉంటే ఈలోపే మళ్ళీ గౌరీ కుంటుకుంటూ వస్తూ ఉంటుంది. అదేంటి గౌరీ మళ్ళీ ఎందుకు వచ్చావనంటే, సార్ ప్రీతి నా ఫ్రెండ్ సార్, నా ఫ్రెండ్ని చంపిన వాడిని నేను ఎట్లా వదులుతాను, నేను కూడా ఉంటాను మీ ఇన్వెస్టిగేషన్లో అన్నట్టు వాళ్ళందరూ అనాలిసిస్ చేస్తూ ఉంటే తను వచ్చి కూర్చుంటుంది. అయితే మనకి ఇంకొక సీన్ కూడా చూపిస్తారు, ఏంటంటే ఒక భుజం మీద గాయంతో ఒక వ్యక్తి యానిమల్ పెట్ హాస్పిటల్ ఉంటుంది కదా దానికి వెళ్ళినట్టు. అంటే ఈ కిల్లర్ ఎవరైతే ఉన్నాడో ఇతను మెయిన్ హాస్పిటల్స్కి వెళ్లకుండా ఈ యానిమల్ వెటర్నరీ డాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అయ్యాడు అని చూపించారనమాట. అయితే ఇక్కడ గౌరీ కూర్చుని ఉంటుంది కదా, వాళ్ళ అనాలిసిస్లో ఇట్లా మీరు ఆ అమ్మాయి చనిపోయినప్పుడే మీరిద్దరూ కలిసే ఉన్నారు అంటే అన్నీ అనాలిసిస్ చేస్తూ ఉంటారనమాట. తర్వాత రాకీ బాయ్ మీద అటాక్ జరిగింది, ఆ తర్వాత పోలీస్ స్టేషన్ వాళ్ళ కొడుకు చనిపోయాడు, ఇవన్నీ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. గౌరీ చెప్తుంది, గౌరీ ఏడుస్తూ ఉంటుంది, ప్రీతి చనిపోయింది కదా అని ఏడుస్తుంటే శంకర్ వచ్చి ఇదిగో గౌరీ చాక్ పీస్ తీసుకో, బోర్డు పైన నీకేమి గుర్తుందో ఏం తెలిసిందో అది రాసే అని అంటే ఈమె అంటూ ఉంటుంది అనమాట. ఇలా జరిగింది, నేను టెర్రస్ పైన ఉన్నాను, నాకు ఎవరు హెల్ప్ చేయడానికి లేదు, అప్పుడు నన్ను అటాక్ చేశాడు, నేను చూసేటప్పుడు కిడ్నాప్ అయి ఉన్నాను కానీ వాడు చాలా స్ట్రాంగ్ తెలివైనోడు, వాడికి సైకోకి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి, వాడు అనుకున్నది చేస్తున్నాడు, వాడు పోలీసులు అంటే కూడా వాడికి చాలా చులకన భావం, చిన్న చూపు, అందుకనే నన్ను ఆ రోజు మీ పేరు చెప్పాను కిడ్నాప్ అయ్యాక, అప్పుడు మీ ఇంటి వరకు కూడా నన్ను తీసుకుని వచ్చి ఎవరు ఏం చేయలేకపోయారని ప్రూవ్ చేశాడు అని అంటే తను ఏమీ క్లూస్ కూడా వదలట్లేదు అసలు అని అంటాడు. ఈలోపు సాంబా అంటాడు, మీరు చెప్పింది రాంగ్, ఒక క్లూ అయితే వదిలేశాడు అంటాడు. ఏంటి అని అందరూ చూస్తే మీరే మేడం, గౌరీ మేడం ఇప్పటి వరకు వాడి దగ్గర నుంచి ఎవరు బయటకు పడలేదు కానీ గౌరీ మేడం ఒక్కరే బయటపడ్డారు, సో మీరే క్లూ మాకు అని అంటాడు అనమాట. అలా అంటూ ఉంటే అతను చైర్ కింద ఇలా చూపిస్తారు, చైర్ కిందేమో ఒక మైక్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ మైక్లో ఈ కిల్లర్ ఆల్రెడీ చేతికి బ్యాండేడ్ వేసి ఉంటుంది, అదంతా వింటూ ఉంటాడనమాట. అవును మీరు చెప్పింది కరెక్టే, నా టార్గెట్ నేను ఎప్పుడు మిస్ చేయలేదు, నేను చంపాలి అనుకున్నామని మిస్ చేసింది ఫస్ట్ టైం గౌరీనే, ఆ టాస్క్ కూడా నేను పూర్తి చేస్తాను అని కొంచెం వికృతంగా నవ్వుతూ ఉంటాడు. ఈలోపు శంకర్ ఎందుకో బయటకు వస్తాడు, కాల్ వస్తుందని చూస్తే వాళ్ళ నాన్నమ్మ, శంకర్ మీ చెల్లెల్ని నిశ్చితార్థం రేపు, అన్ని పనులు విజయ్ ఒక్కడే ఎక్కడ చేసుకుంటాడు, నువ్వు కూడా రావాలి కదా అసలు గుర్తుందా అంటే, కొంచెం పనిలో ఉన్నాను అని అంటాడు అనమాట. పనిలో ఉన్నాను నానమ్మ అంటే, నీకు పోలీసు వాళ్ళకి పని లేనిది ఎప్పుడు బిజీయే మీకు, ఈ మధ్య నీకు ఆ పొట్టు పిల్ల డ్యూటీ ఎక్కువైపోయింది అని అంటుంది అనమాట. అంటే
పుట్టిపిల్ల ఏంటన్నానమ్మా ఐ కాంట్ అండర్స్టాండ్ అని చెప్పంటే, నీకు ఇది మాత్రం అర్థం కాదులే అని చెప్పేసి తొందరగా రా, ఇంట్లో చెల్లి నిశ్చితార్థం రేపు, మేమందరం పనులు చేస్తున్నాం, నువ్వు కూడా రావాలి అని అంటే, సరే నానమ్మా అని అంటాడు. ఈలోపు తను వెళ్ళి మళ్ళీ వాళ్ళ టీం దగ్గరికి వెళ్తే గౌరీ ఉండదు అనమాట. ఏంటి గౌరీ ఏమైంది అంటే, సార్ తను వెళ్ళిపోయారు సార్ అని అంటే, ఎవరినైనా ఇచ్చి పంపించారా అంటే, లేదు తనే వెళ్ళిపోయింది అని అంటారు. అవునా, మరి సెక్యూరిటీ ఏంటంటే, నేను ఆల్రెడీ అప్లికేషన్ ఫిల్ చేశాను సార్ ఆ అమ్మాయికి సెక్యూరిటీ కోసం అని అంటాడు. అవునా అని చెప్పి ఉంటాడు. అంటే ఇప్పుడు గౌరీకి మళ్ళీ థ్రెట్ ఉంది, ఎందుకంటే ఆ కిల్లర్ వదిలేసి పెట్టేశాడు, అంటే ఆమెను చంపకుండా తన టార్గెట్ని. సో ఇప్పుడు మళ్ళీ అతను కొంచెం రికవర్ అయ్యాడంటే మళ్ళీ గౌరీ మీద అటాక్ చేసే అవకాశం ఉందన్నమాట. కట్ చేస్తే గౌరీ ఇంట్లో ఉంటుందన్నమాట. వాళ్ళ పిన్ని ఆమె మంచం మీద కూర్చొని కొంచెం తలది నీట్గా దూకుని ఫ్రెష్ అయ్యి ఉంటుంది. వాళ్ళ పిన్ని అడుగుతూ ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఏమ్మా గౌరీ ఏమైంది, వాడిని ఏమైనా చేశాడా ఏంటి అని అంటే మొహమాటంగా అడుగుతుంటే గౌరీ కోపం వచ్చేస్తుంది. అంతే పిన్ని, సమాజం ఎలా ఉంది చూడు, ఆ కిడ్నాప్ అయిన కూతురు చచ్చిపోయి వచ్చినా పర్వాలేదు కానీ చెడిపోయి వస్తే ప్రాబ్లం అంటే, నేను అట్లా అనలేదమ్మా, నా ఉద్దేశం అది కాదమ్మా, సారీ అని అంటే, లేదు పిన్ని నేను నిన్ననట్లేదు, సమాజమే అలా ఉంది, వాడు నన్ను ఏం చేయలేదులే, నువ్వు భయపడకంటే, సరే గౌరీ నువ్వు ఆ ఉద్యోగానికి వెళ్ళక, ఇంకా వాడు మళ్ళీ నేను అటాక్ చేసే ఛాన్స్ ఉంది అని అంటే, ఇంతలో వాళ్ళ చెల్లి కూడా వచ్చి, అవునక్క నువ్వు వెళ్ళకు అంటే ఏంటి భయపడుతూ కూర్చోవాలి వాడికి, నేను ఇంట్లోనే ఉండాలా, బయటకు కూడా వెళ్ళకూడదు, వాడికి భయపడుతూ ఉండాలి, ఈసారి కానీ నాకు ఎదురుపడిని నేను వాడి పని చెప్తాను, వాడిని పాతాళంలోకి తొక్కేస్తాను, గుద్ది చంపేస్తాను వాడిని, అసలు ఇది అది అని ఫుల్ అంటే డ్రామా లాగా ఇంకా అదే మాటలు భయపడుతూ పాపం మాట్లాడుతూ ఉంటే, వాళ్ళ పిన్నిని వాళ్ళ చెల్లి లేదమ్మా లేదులే కప్పి పాపం గౌరీని పడుకోబెడతారు. ఇక్కడ నెక్స్ట్ సీన్లో మనకి శంకర్ ఇంట్లో వాళ్ళు నానమ్మ తమ్ముడు అందరూ కూర్చుని ఉంటారు, బట్టలు అవి చూస్తూ ఉంటుంది. శంకర్ కూర్చునే ఉంటాడు కానీ గౌరీతో జరిగిన విషయాలే గుర్తుకు వస్తూ ఉంటాయి. ఆమెని ఆ శాండ్లో నుంచి బయటకు తీయడం ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళ నాన్నమేమో బట్టలు ఏవో చూసి కొంచెం షైనీగా ఉంటే వాళ్ళ కోడల్ని తిడుతూ ఉంటుంది, ఇదేంటి ఇలాంటివి తీసుకొచ్చారు, ఇలా జిగేల్ మనేవా, సాంప్రదాయం ఉట్టుపడేలా ఉండాలి బట్టలు అంటే, అంతేగాని ఇలా ఉన్నాయేంటి, ఇలాంటివి తీసుకురావడం నాకు అసలు నచ్చలేదు అని అంటే, వాళ్ళ కోడలు ఇంకొక ఆమె ఉంటుంది కదా, ఆమె అంటుంది అనమాట. కానీ అని అంటే, ఏంటి నువ్వు మీ అత్తే మాట్లాడుతుంది నా దగ్గర, నువ్వు నాకు సమాధానం చెప్తున్నావా, గొంతులేస్తుంది పైగా పెద్దదాన్ని అని అంటూ ఉంటే, శంకర్ ఏమంటాడంటే, ఇంట్లో నానమ్మ మాటే చెల్లాలి, నానమ్మ నేను మార్చుకొస్తానులే, నువ్వేం బాధపడకంటే సరే అంటాడు. ఈ లోపేమో వాళ్ళ తమ్ముడు విజయ్ ఏమంటాడంటే, షాప్లోకి వెళ్ళి బైదవే నానమ్మ బ్రెయిన్ని కూడా మార్చే అన్నయ్య, అయినా వాడు కూడా మార్చడేమోలే, ఇంత వింటేజ్ మోడల్ని ఎవరు మార్చలేము అని అంటాడు. అని అంటే ఇంకా ఏదేదో వాగుతూ ఉంటాడు అనమాట వాళ్ళ నానమ్మ కోసం ఫన్నీగా. అయితే శంకర్ కోపం వచ్చి షటప్ గౌరీ అని అంటాడు అన్నమాట. ఇప్పుడు వాళ్ళ నానమ్మ ఏమన్నావు, ఏం పేరు అన్నావు శంకర్ అని అంటుంది. అంటే ఇంకా సైలెంట్ అయిపోయి పాపం వెళ్ళిపోతాడు అనమాట లోపలికి భయపడుతున్నట్టు. అప్పుడు వెళ్ళిపోగానే వాళ్ళ తమ్ముడు విజయ్ వస్తాడు. విజయ్ వచ్చి అన్నయ్య అని అంటే, ఏం లేదు విజయ్ నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అంటే, అన్నయ్య నువ్వు ఏం జరిగిందో నాకు తెలీదు, ఏం తప్పు జరిగిందో తెలీదు అంటే, నేను చాలా చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నాను విజయ్ అని పాపం శంకర్ అంటే, నువ్వు ఏదైనా తప్పు చేస్తే అది వెంటనే సరిదిద్దుకుంటావు అనే నమ్మకం నాకు ఉందన్నయ్య అని అంటే, పాపం వాళ్ళ తమ్ముడిని పట్టుకుని శంకర్ ఏడుస్తూ ఉంటాడు. అంటే అతనికి చాలా గిల్టీ ఉంటుంది అనమాట, గౌరీని కాపాడలేకపోయాను, పాపం తను కంప్లైంట్ చేసినా కూడా నేను నెగ్లెక్ట్ చేశాను, అందువల్ల తను ఈ సిచ్యువేషన్కి వచ్చింది అని అవన్నీ తలుచుకుని చాలా ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట శంకర్. అయితే అది ఈ ఎపిసోడ్. అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్. ప్లీజ్ అండి, నచ్చితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరికన్నా కొంచెం రీచ్ పెరుగుతుందని. థ్యాంక్ యూ సో మచ్.